ప్రపంచానికే ఒక పెద్ద పండుగ. ఈ ప్రపంచంలో అన్ని దేశాలలో ఒకేసారి జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే అది ఒకే ఒక్క పండుగ, క్రిస్మస్ పండుగ. యేసు ప్రభు యొక్క జన్మ ఈ లోకానికి శాంతిని, ఈ లోకానికి ప్రేమను అందించింది. దారి తప్పిన బాధితులకు సన్మార్గాన్ని సూచించి ద్వేషించే వాళ్ళను కూడా ప్రేమించేంత గొప్ప మనసును ప్రభువు మనకు అందించడమే కాకుండా నిత్యం వారి స్ఫూర్తి మనకు కలిగించి ఈ ప్రపంచమే ఒక శాంతి సందేశాన్ని అందించడానికి యేసు ప్రభువు కారకులైంది. అందుకే వారు జన్మించిన మాసము డిసెంబర్ మంత్ ఈజ్ మిరకల్ మంత్. ప్రపంచంలోనే అద్భుతం జరిగిన మాసం ఏదైతే ఉన్నదో అది డిసెంబర్ మాసం. యేసు ప్రభు జన్మించడం వల్ల ఈ ప్రపంచానికి ఒక అద్భుతం జరగడమే కాకుండా ఈ ప్రపంచానికి శాంతి సందేశాన్ని ప్రేమ దూతగా వారు మన మధ్యలో అవతరించి మనల్ని అందరినీ సన్మార్గంలో నడిపించి ఈనాడు కాంగ్రెస్ పార్టీకి కూడా డిసెంబర్ క్రిస్టియన్ మిషనరీసు ఒక వార్ లాగా ఒక యుద్ధం చేస్తే ఎంత గొప్పగా యుద్ధంలో గెలవడానికి ప్రయత్నం చేస్తామో క్రిస్టియన్ మిషనరీసు ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ని ప్రాధాన్యత తీసుకొని విద్యను, వైద్యాన్ని ప్రభుత్వంతో సమానంగా ఈ దేశంలో పేదలకు అందించారు. కాబట్టే ఈ దేశంలో నిరక్షరాస్యతను నిర్మూలించి ప్రపంచానికి మేధస్సును అందించే సైంటిస్టులను, ఇంజనీర్లను ఈరోజు మనము ఉత్పత్తి చేయగలుగుతున్నాము. ఈనాటి జీవన ప్రమాణం ఈ మధ్యకాలంలో లెక్కలు బయటకు వచ్చినాయి. 72 సంవత్సరాలు మనిషి యొక్క జీవన ప్రమాణము సరాసరి ఈరోజు 72 సంవత్సరాలు. స్వతంత్రం వచ్చినప్పుడు ఒక మనిషి జీవన ప్రమాణము 32 సంవత్సరాలు ఉంటే ఈరోజు 72, 73 సంవత్సరాలకు చేరుకున్నామంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎంత ప్రయత్నం చేసినాయో వారితో పోటీ పడి సేవ చెయ్యాలి, మానవాళిని కాపాడాలి, ఈ కాపాడిన మానవాళికి విద్యను అందించాలి అని క్రిస్టియన్ మిషనరీసు కంకణం కట్టుకొని అంకిత భావంతో సేవలు అందించింది. కాబట్టి ఈ దేశంలో విద్య, వైద్యము క్రిస్టియన్ మిషనరీస్ అందించిన సేవలని అభినందించాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉన్నది. కొన్ని ప్రాంతాలలో ప్రభుత్వం కూడా చేరుకోలేని ప్రాంతాలలో ఈ మిషనరీస్ చేరుకొని అత్యంత నిరుపేదలకు విద్యను, వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళ